నమస్కారం N3 న్యూస్ కి స్వాగతం. నేను స్వాతి. ముందుగా ముఖ్యాంశాలు. ఘనంగా రాఖీ పౌర్ణమి పండుగ, సోదరులకి రాఖీలు కట్టిన సోదరీమణులు. వేస్ట్ ప్లాంట్ పనులపై మంత్రి నారాయణ సమీక్ష. డంపింగ్ యార్డు రహిత మున్సిపాలిటీలుగా ఏపీని మార్చడమే కూటమి లక్ష్యమని వ్యాఖ్య. చిట్టేపల్లిలో జగనన్న లేఅవుట్లు, కాలనీలను పరిశీలించిన మాజీ మంత్రి కాకాని. లేఅవుట్లలో గ్రావెల్ దోపిడీకి పాల్పడితే ఖబర్దారని హెచ్చరిక. రైతాంగ సమస్యలపై తక్షణమే స్పందించిన మంత్రి ఆనం. రైతులకి ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలని అధికారులకి ఆదేశం. పెళ్లకూరులో రోడ్డు ప్రమాదం. ఆగి ఉన్న కట్టెల లోడ్ లారీని ఢీకొట్టిన కర్ణాటక ఆర్టీసీ వోల్వో బస్సు. 17 మందికి తీవ్ర గాయాలు. రాఖీ పౌర్ణమి పండుగను కులమతాలకు అతీతంగా ప్రజలందరూ ఘనంగా జరుపుకున్నారు. అన్నా చెల్లెళ్ళు, అక్క తమ్ముళ్ళు పరస్పర ప్రేమానురాగాలకు ప్రతీకగా రాఖీలు కట్టుకుని ఆత్మీయతను చాటుకున్నారు. అలాగే ప్రజాప్రతినిధులు, నాయకులకు ఆయా పార్టీల మహిళలు రాఖీలు కట్టి ఆశీర్వాదాలు తీసుకున్నారు. సోదరులందరికీ సోదరీమణులు రక్షాబంధన్ శుభాకాంక్షలు తెలియజేశారు. నెల్లూరు జనసేన జిల్లా కార్యాలయంలో రాఖీ పౌర్ణమి, శ్రావణ శుక్రవారం వేడుకలు వైభవంగా జరిగాయి. ఈ సందర్భంగా జనసేన వీరమహిళ నందిని ఆధ్వర్యంలో మహిళలు లక్ష్మీదేవి అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం వీర మహిళలకు చీరలు పంపిణీ చేశారు. పలువురు జనసేన నాయకులు మీడియాతో మాట్లాడుతూ జిల్లాలోని ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆయురారోగ్యాలతో ఉండాలని ప్రత్యేక పూజలు చేయడం జరిగిందని వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు మల్లికార్జున, ప్రవీణ్ కుమార్, చంద్రశేఖర్, కృష్ణారెడ్డి, రవి, పవన్, అపర్ణ, వీర మహిళలు తదితరులు పాల్గొన్నారు. నెల్లూరు జిల్లా సంగం మండలంలో రాఖీ పండుగను చిన్న పెద్ద తేడా లేకుండా ప్రజలు పండుగ వాతావరణంలో ఘనంగా జరుపుకున్నారు. అన్నా చెల్లెళ్ళు, అక్కా తమ్ముళ్ళు పరస్పర ప్రేమానురాగాలకు ప్రతీకగా రాఖీలు కట్టుకుని ఆత్మీయతను చాటుకున్నారు. రాఖీ కట్టిన అనంతరం సోదరులకు స్వీట్లు తినిపించి తమ ప్రేమను వ్యక్తం చేశారు. సోదరులు తమ సోదరీమణులను ఆశీర్వదిస్తూ ఎల్లప్పుడూ అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. దీంతో మండలంలోని గ్రామాల్లో రాఖీ పండుగ సందడి నెలకొంది. కుటుంబ సభ్యులు ఒకచోట చేరడంతో పండుగ వాతావరణం మరింత ఆహ్లాదకరంగా మారింది. నెల్లూరు రామ్జీనగర్లోని వైఎస్సార్సీపీ సిటీ ఆఫీసులో రక్షాబంధన్ వేడుకలు ఘనంగా జరిగాయి. వైఎస్సార్సీపీ నెల్లూరు నగర నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఎమ్మెల్సీ పర్వతిరెడ్డి చంద్రశేఖర్ రెడ్డికి పలువురు మహిళా నేతలు రక్షాబంధన్ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా మహిళలు చంద్రశేఖర్ రెడ్డికి రాఖీలు కట్టి మిఠాయిలు తినిపించి ఆనందంగా వేడుకలు జరుపుకున్నారు. అన్నాచెల్లెల అనుబంధానికి ప్రతీకగా నిలిచే రక్షాబంధన్ పండుగను సోదరభావంతో ఘనంగా నిర్వహించారు. అనంతరం చంద్రశేఖర్ రెడ్డి ఆశీస్సులు అందుకున్న మహిళలు సంతోషం వ్యక్తం చేశారు. తమకు చంద్రశేఖర్ రెడ్డి కేవలం ఒక రాజకీయ నాయకుడిలా కాకుండా పిలిస్తే పలికే అన్నలా, తమకు అండగా నిలిచే సోదరుడిలా అండగా నిలవడం పట్ల మహిళా నేతలు హర్షం వ్యక్తం చేశారు. డంపింగ్ యార్డు రహిత మున్సిపాలిటీలుగా ఏపీని మార్చడమే కూటమి ప్రభుత్వ ధ్యేయమని మంత్రి పొంగూరు నారాయణ తెలిపారు. అమరావతిలో లెగసీ వేస్ట్ తొలగింపు, ఫ్రెష్ వేస్ట్ ప్లాంట్ల ఏర్పాట్లు పనుల పురోగతిపై మంత్రి సమీక్షించి అనంతరం మీడియాతో మాట్లాడుతూ అక్టోబర్ 2 నాటికి పూర్తిగా తొలగించాలని ఆదేశాలు జారీ చేశామని చెప్పారు. భూమి లోపల ఉన్న చెత్తను కూడా అక్టోబర్ 2వ తేదీ నాటికి పూర్తిగా తొలగించాలని మంత్రి పొంగూరు నారాయణ అధికారులు, ప్రతినిధులకు ఆదేశాలు జారీ చేశారు. అమరావతి సెక్రటేరియట్లో లెగసీ వేస్ట్ తొలగింపు, ఫ్రెష్ వేస్ట్ ప్లాంట్ల ఏర్పాటు పనులపై మంత్రి నారాయణ సమీక్షించారు. ఈ సమావేశానికి స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ ఎండీ సునీల్ కుమార్ రెడ్డి, కాంట్రాక్టు సంస్థల ప్రతినిధులు హాజరయ్యారు. అనంతరం మంత్రి నారాయణ మీడియాతో మాట్లాడుతూ గత ప్రభుత్వం వదిలి వెళ్లిన 150 లక్షల టన్నుల లెగసీ వేస్ట్ ను పూర్తిగా తొలగిస్తామని చెప్పారు. భూమిపైన ఉన్న వేస్ట్ ను ఇప్పటికే పూర్తిగా తొలగించామన్నారు. కొత్తగా ఏర్పాటు చేస్తున్న 6 వేస్ట్లు ఎనర్జీ ప్లాంట్ల ద్వారా ఏ రోజు చెత్త అదే రోజు పూర్తిగా విద్యుత్గా మారుస్తున్నామని పేర్కొన్నారు. ఈలోగా ఉత్పత్తి అయ్యే ఘన వ్యర్థాల నిర్వహణ కోసం ఫ్రెష్ వేస్ట్ ప్లాంట్లు నెలకొల్పుతున్నామని తెలిపారు. అక్టోబర్ 2 నుంచి మొత్తం చెత్త అంతా ప్లాంట్లకు తరలించాలని, డంపింగ్ యార్డు రహిత మున్సిపాలిటీలుగా ఏపీని మారుస్తామని హామీ ఇచ్చారు. చిట్టేపల్లిలోని జగనన్న లేఅవుట్లు, జగనన్న కాలనీలను మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి పరిశీలించారు. గృహ లబ్ధిదారులతో కలిసి స్వయంగా మాట్లాడి వారి సమస్యలను అడిగిన ఆయన
జగనన్న లేఅవుట్లో గ్రావెల్ దోపిడీకి పాల్పడితే ఖబర్దార్ అని హెచ్చరించారు కాకాని. జగనన్న లేఅవుట్లో గ్రావెల్ దోపిడీకి పాల్పడ్డ వారిని ఎట్టి పరిస్థితుల్లోనూ విడిచిపెట్టే ప్రసక్తే లేదని మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి స్పష్టం చేశారు. జగనన్న కాలనీ చంద్రబాబు కహానీ కార్యక్రమానికి ఆయన శ్రీకారం చుట్టారు. కార్యక్రమంలో భాగంగా పొదలకూరు మండలం చిట్టేపల్లి తిప్ప వద్ద ఉన్న జగనన్న లేఅవుట్ను, జగనన్న కాలనీలో నిర్మించిన గృహాలను లబ్ధిదారులు, మహిళలు, వైసీపీ నాయకులతో కలిసి కాకాని పరిశీలించారు. ఈ సందర్భంగా లేఅవుట్లోని పరిస్థితులను పరిశీలించిన కాకాని లబ్ధిదారులను అడిగి సమస్యలను తెలుసుకున్నారు. జగనన్న ప్రభుత్వం పేదలకు సొంతింటి కలను నెరవేర్చాలనే ఉద్దేశంతో లేఅవుట్లను ఏర్పాటు చేసి ఇళ్ల నిర్మాణానికి చర్యలు చేపట్టిందని తెలిపారు. అయితే ప్రస్తుతం జగనన్న లేఅవుట్ల పరిస్థితి ఎలా ఉందో ప్రజలకు తెలియజేసేందుకే జగనన్న కాలనీ చంద్రబాబు కహానీ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు చెప్పారు. జగనన్న లేఅవుట్లలో గ్రావెల్ తరలింపు, అక్రమాలకు పాల్పడిన వారిపై సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని కాకాని డిమాండ్ చేశారు. ప్రతి మంగళవారం నియోజకవర్గంలోని అన్ని జగనన్న లేఅవుట్లను పరిశీలిస్తామని, అక్కడి సమస్యలను ప్రజల దృష్టికి తీసుకువస్తామని తెలిపారు. జగనన్న కాలనీ లబ్ధిదారులకు అండగా ఉంటామని కాకాని అన్నారు. పేదలకు సంబంధించిన ఇళ్ల విషయంలో ఎలాంటి అక్రమాలు జరిగినా చూస్తూ ఊరుకునే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. అధికారంలో ఉన్నా ప్రతిపక్షంలో ఉన్నా ప్రజల పక్షానే తమ పోరాటం కొనసాగుతుందని కాకాని తెలిపారు. ఈ కార్యక్రమంలో జగనన్న కాలనీ లబ్ధిదారులు, మహిళలు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ముఖ్యమంత్రి అయిన తర్వాత సుదీర్ఘకాలంగా దాదాపు దశాబ్దాల కాలంగా ఇళ్ల స్థలాలు లేక ఇబ్బందులు పడుతున్నటువంటి నిరుపేద కుటుంబాలకు ఇళ్ల స్థలాలు ఇచ్చి ఇళ్లు మంజూరు చేయాలనేటువంటి ఆలోచనతో ఈ జగనన్న కాలనీలకి రూపకల్పన చేయడం జరిగింది. బహుశా ఆంధ్ర రాష్ట్ర చరిత్రలో ఏ ముఖ్యమంత్రి కూడా ఆలోచన చేయనటువంటి విధంగా జగన్మోహన్ రెడ్డి గారు అర్హత కలిగినటువంటి ప్రతి కుటుంబం గౌరవప్రదమైనటువంటి నీడన బ్రతకాలి అనేటువంటి ఆలోచన చేసి ప్రతి ఒక్కరికి ఇల్లు నిర్మించాలని ఎన్నికల మేనిఫెస్టోలో ప్రకటించినట్టుగా 20 లక్షల ఇళ్లు పూర్తి చేస్తానని చెప్పి అధికారంలోకి వచ్చిన తర్వాత 25 లక్షల ఇళ్లు మంజూరు చేసి ప్రారంభించడం జరిగింది. కరోనా కష్టకాలంలో అనేక రకాలైనటువంటి ఆర్థికపరమైనటువంటి ఇబ్బందులు ఎదురైనప్పటికీ కూడా ఎక్కడెక్కడైతే ప్రభుత్వ భూములు ఉన్నాయో ప్రభుత్వ భూములు ఇచ్చాం. ప్రభుత్వ భూములు లేని దగ్గర, పేదలకి ఇళ్ల స్థలాలు అవసరమైన దగ్గర కోట్లాది రూపాయలు వెచ్చించి భూములు రైతుల దగ్గర నుంచి ఖరీదు చేసి వాటిలో లేఅవుట్ వేసి ఇళ్ల స్థలాలు ఇవ్వడం జరిగింది. దాదాపు 15,000 కోట్ల రూపాయలు ఇళ్ల స్థలాలకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు చేసినటువంటి పరిస్థితి. ఎన్నడూ కూడా, ఎప్పుడూ కూడా ఎవరికైతే ఇళ్ల స్థలం లేదు అని చెప్పి అర్జీ ఇచ్చారో పార్టీలకు అతీతంగా ఎవరైనా చూడకుండా ప్రతి ఒక్కరికి. కావలి కాలువ పరిధిలోని రైతాంగ సమస్యలపై మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి వెంటనే స్పందించారు. ఈ సందర్భంగా పలువురు రైతులు, రైతు నాయకులు నెల్లూరులోని మంత్రి ఆనంను కలిసి పలు సమస్యలపై వినతిపత్రం అందజేశారు. వెంటనే మంత్రి అధికారులతో ఫోన్లో మాట్లాడి రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలని, వారి సమస్యల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే ఊరుకోనని హెచ్చరించారు మంత్రి ఆనం. నెల్లూరు జిల్లా సంగం మండలం కావలి కాలువ పరిధిలోని రైతాంగ సమస్యలపై రాష్ట్ర దేవాదాయ, ధర్మాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి తక్షణమే స్పందించారు. నెల్లూరులోని మంత్రి క్యాంపు కార్యాలయంలో పలువురు రైతులు, రైతు నాయకులు మంత్రిని కలిసి కావలి కాలువ రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను వివరించి వినతి పత్రం సమర్పించారు. రైతుల సమస్యలను సావధానంగా విన్న మంత్రి ఆనం వెంటనే నెల్లూరు జిల్లా కలెక్టర్, ఇంజనీరింగ్, విద్యుత్ శాఖతో పాటు సంబంధిత అధికారులతో ఫోన్లో మాట్లాడారు. రైతాంగ అవసరాలకు ఎలాంటి అవరోధం కలగకుండా అవసరమైన అన్ని ఏర్పాట్లు చేయాలని, సమస్యల పరిష్కారానికి తక్షణ చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. సాగునీరు, విద్యుత్ సరఫరా తదితర అంశాల్లో రైతులకు ఇబ్బందులు తలెత్తకుండా సంబంధిత శాఖలు సమన్వయంతో పనిచేయాలని మంత్రి స్పష్టం చేశారు. రైతుల ప్రయోజనాల పరిరక్షణలో ఎలాంటి రాజీ ఉండదని, రైతాంగ సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం ఎల్లప్పుడూ అండగా ఉంటుందని మంత్రి ఆనం పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ మండల అధ్యక్షులు బాణా శ్రీనివాసులరెడ్డి, సంఘం సాగునీటి సంఘం అధ్యక్షులు షేక్ బాబు, పలువురు రైతులు పాల్గొన్నారు. ఇప్పుడు దాన్ని పెంచడానికి ఉందా మీకు?
4-3 చేయాలి. నేను కలెక్టర్తో మాట్లాడతాను ఇప్పుడు. ఎందుకంటే మొదటి బిగినింగ్లో కింద దాకా నీళ్ళు పోలేదన్నారు కాబట్టి అప్పుడు 3 రోజులు అంటే సరే అన్నారు. ఇప్పుడు రైతులు వాళ్ళకి పైరులు చేసుకుంటున్నాయి. నేను ఎన్ని రోజులు నీళ్ళు నీటిపోతే పెట్టుబడి పోవచ్చు. అందుకని దీన్ని 4 రోజులు 3 రోజులు చేస్తే సరిపోతుంది. కింద వాళ్ళకి నీళ్లు పోతూ ఉంటాయి. పైన 4 రోజులు పైన రైతులు పడుతుంది. నేను మాట్లాడతాను కదా సంఘం రైతులకు, వాళ్ళకు కూడా పైరు వచ్చే కానీ మనం ఆపేయచ్చు. కొంతమంది పైరు గట్టించి వస్తే ఇంకా అక్కడ ఆ పంపులు ఆపారు. అట్లా తగ్గించుకుంటా వెళ్తాం. చంద్రబాబు అధికారంలోకి రాగానే చేనేతలను మోసం చేశారని వెంకటగిరి నియోజకవర్గ వైసీపీ సమన్వయకర్త నేదురుమల్లి రామ్కుమార్ రెడ్డి మండిపడ్డారు. అర్హులైన నేతన్నలందరికీ న్యాయం జరిగే వరకు వారి పక్షాన వైసీపీ పోరాడేందుకు సిద్ధంగా ఉందని హెచ్చరించారు. వెంకటగిరిలో ఆయన మీడియాతో మాట్లాడుతూ రాబోయే స్థానిక సంస్థల పోరుకి సిద్ధంగా ఉన్నామని స్పష్టం చేశారు. చేనేత కార్మికులకు అన్యాయం జరిగితే చూస్తూ ఊరుకునేది లేదని, వారి హక్కుల కోసం అవసరమైతే రాష్ట్ర వ్యాప్తంగా పోరాటం చేస్తామని వెంకటగిరి నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ సమన్వయకర్త నేదురుమల్లి రామ్కుమార్ రెడ్డి స్పష్టం చేశారు. వెంకటగిరి ఎన్టీఆర్ భవన్లో నిర్వహించిన మీడియా సమావేశంలో కూటమి ప్రభుత్వంపై ఆయన తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో చేనేత కార్మికులకు అందించిన నేతన్న నేస్తం పథకం కంటే ఎక్కువ మొత్తాన్ని అందిస్తామని ఎన్నికల సమయంలో హామీ ఇచ్చిన చంద్రబాబు అధికారంలోకి వచ్చిన తర్వాత 2 ఏళ్లు ఆ ఊసే ఎత్తలేదని మళ్ళీ విమర్శించారు. 3వ సంవత్సరంలో 25,000 చొప్పున అందిస్తామని ప్రకటించి అసలైన అర్హులైన చేనేత కార్మికులను పక్కన పెట్టి టీడీపీ నాయకులు ఇచ్చిన జాబితాల ఆధారంగా లబ్ధిదారులకు ఎంపిక చేశారని ఆరోపించారు. స్థానిక సంస్థల ఎన్నికలు ఎప్పుడు వచ్చినా ఎదుర్కొనేందుకు వైఎస్ఆర్సీపీ పూర్తిగా సిద్ధంగా ఉందని ధీమా వ్యక్తం చేశారు. 2.5 ఏళ్ల కూటమి పాలనపై ప్రజల వ్యతిరేకత పెరిగిపోయిందని ఎద్దేవా చేశారు. ప్రజలందరూ వైఎస్ఆర్సీపీకి మద్దతుగా నిలిచేందుకు సిద్ధంగా ఉన్నారని, ఎన్నికలు ఎప్పుడు వస్తాయా అని పార్టీ శ్రేణులు ఎదురు చూస్తున్నారన్నారు. ఈ సమావేశంలో వైసీపీ శ్రేణులు పాల్గొన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అర్హులైన చేనేతలందరికీ గత ప్రభుత్వం కన్నా అదనంగా ఎక్కువగా ఇస్తామని ఎలక్షన్ ముందర మాటిచ్చి, ఎంత ఎక్కువ ఎంత అదనం అని అంటే, ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు 5 సంవత్సరాలు ఉన్నప్పుడు క్రమం తప్పకుండా ప్రతి సంవత్సరం 24,000 అర్హులైన చేనేతల అకౌంట్ లో పట్టడం జరిగింది. సంవత్సరానికి 24,000 5 సంవత్సరాలు. దానికన్నా నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో నిర్మిస్తున్న పుట్టేపాలెం కలుజు మీద బ్రిడ్జి పనులను టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి ఆర్ఎండ్బి అధికారులతో కలిసి పరిశీలించారు. బ్రిడ్జి పనులు శరవేగంగా జరుగుతున్నాయని, సెప్టెంబర్ 25 లోపల ప్రారంభించి ప్రజలకు అందుబాటులోకి తీసుకొస్తామని హామీ ఇచ్చారు కోటంరెడ్డి. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తరువాత రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, రాష్ట్ర మంత్రి నారా లోకేష్, రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి సహాయ సహకారాలతో పొట్టేపాలెం కలుజు మీద బ్రిడ్జి పనులు మంజూరయ్యాయని, ఆ పనులు శరవేగంగా సాగుతున్నాయని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి అన్నారు. శుక్రవారం నెల్లూరు రూరల్ నియోజకవర్గం పరిధిలో నిర్మిస్తున్న పొట్టేపాలెం కలుజు మీద బ్రిడ్జి పనులను ఆర్ఎండ్బి అధికారులతో కలిసి కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 10 కాలాల పాటు ప్రజలకు మేలు చేసేలా ఉండాలని పొట్టేపాలెం కలుజు మీద బ్రిడ్జి నిర్మాణం చేస్తున్నామన్నారు. పొట్టేపాలెం కలుజు మీద బ్రిడ్జి పనులు శరవేగంగా సాగుతున్నాయని, సెప్టెంబర్ 20వ తేదీ నుండి 25వ తేదీలోగా పొట్టేపాలెం కలుజు మీద బ్రిడ్జిని ప్రారంభిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ మండల కన్వీనర్ పముజల ప్రదీప్, నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కార్యాలయ మండల ఇన్ఛార్జ్ వేమిరెడ్డి సురేందర్ రెడ్డి, మాజీ సర్పంచ్ ఏడుకొండలు, ఎంపీటీసీ నేరెళ్ల నారాయణ, టీడీపీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో కొన్ని దశాబ్దాలుగా ఉన్న ప్రధాన సమస్య పొట్టేపాలెం కలుజు. దీన్ని గురించి దశాబ్దాలుగా వినడమే గాని చేసిన దాఖలాలు ఎప్పుడు కూడా లేవు. అయితే గత ప్రభుత్వంలో చాలా ప్రయత్నాలు చేసినాం. శాసనసభ్యులు సేరెడ్డి గారి ఆధ్వర్యంలో జరగలేదు. పార్టీ నుంచి మారిన తర్వాత కూడా రాష్ట్ర వ్యాప్తంగా తెలిసే విధంగా పొట్టేపాలెం కలుజు మీద ఒక ఉద్యమం కూడా చేయడం జరిగింది. అయినా ఈ పొట్టేపాలెం కలుజు గురించి పట్టించుకున్న దాఖలాలు లేవు. అయితే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి ఆశీస్సులతో శాసనసభ్యులు సేదరెడ్డి గారు ఈ వర్క్ని పొట్టేపాలెం కలుజు మీద బ్రిడ్జిని శాంక్షన్ చేయించి దీనికి శంకుస్థాపన కూడా చేయడం జరిగింది. పూర్తిగా
90% కూడా వర్క్ కంప్లీట్ అయింది. ఈ నెల 31వ తారీఖుకి బ్రిడ్జికి సంబంధించిన పనులను కూడా పూర్తవుతాయి. కేంద్ర రాష్ట్ర నిధులతో పట్టణాల్లో కనీస మౌలిక వసతులను పూర్తి స్థాయిలో కల్పిస్తున్నామని మంత్రి పొంగూరు నారాయణ తెలిపారు. కొండపల్లి మున్సిపాలిటీలో పర్యటించిన మంత్రి ఎమ్మెల్యేతో కలిసి డంపింగ్ యార్డ్ని పరిశీలించారు. గత ప్రభుత్వం చేసిన అవకతవకలపై మరోసారి మండిపడ్డారు. ఎన్టీఆర్ జిల్లా కొండపల్లి మున్సిపాలిటీ పరిధిలో మంత్రి నారాయణ పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్తో కలిసి డంపింగ్ యార్డు పరిశీలించారు. అధికారులకి పలు సూచనలు, సలహాలు చేశారు. అనంతరం మంత్రి నారాయణ మీడియాతో మాట్లాడుతూ గత ప్రభుత్వం చేసిన అవకతవకలతో ఆర్థిక పరిస్థితి దారుణంగా మారిందని ఆరోపించారు. అయినా అభివృద్ధి కార్యక్రమాలకు ఆటంకం లేకుండా చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపాలిటీల్లో 32,000 కోట్లతో అభివృద్ధి పనులు చేస్తున్నామన్నారు. కేంద్ర రాష్ట్ర నిధులతో పట్టణాల్లో కనీస మౌలిక వసతులను పూర్తి స్థాయిలో కల్పిస్తున్నామని తెలిపారు. కొండపల్లి మున్సిపాలిటీకి వివిధ పథకాల ద్వారా 96 కోట్లు కేటాయించామని, స్వతంత్రం వచ్చిన తర్వాత మున్సిపాలిటీల్లో 1,000 కోట్లతో పెద్ద ఎత్తున అభివృద్ధి పనులు చేయడం ఇదే మొదటిసారన్నారు. నిధులు కేటాయించినందుకు సీఎం చంద్రబాబుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నామని పేర్కొన్నారు. రాబోయే 2 నెలల్లో ఈ పనులన్నీ పూర్తి చేసేలా ముందుకెళ్తామని స్పష్టం చేశారు. మంత్రి వెంట ప్రజా ప్రతినిధులు, అధికారులు, కూటమి నాయకులు పాల్గొన్నారు. అవకతవకలు, ఆర్థిక వ్యవస్థ మొత్తం చిన్నాభిన్నం కావటం, అయితే ఈ ప్రభుత్వం రాగానే ఆర్థికంగా అనేక ఇబ్బందులు ఉన్న గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రజలకు ప్రజా సంక్షేమము మరియు ప్రజలకి డెవలప్మెంట్ యాక్టివిటీ చేయాలి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ చేయాలి. ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేని ఇండస్ట్రీస్ రావు. అదేవిధంగా లోకల్ బాడీస్ ఏదైతే మున్సిపాలిటీస్ కావచ్చు, పంచాయతీలు ఉన్నాయో వాటిల్లో కూడా వాళ్ళకి ఇవ్వాల్సిన బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, తాగటానికి స్వచ్ఛమైన వాటర్, అదేవిధంగా ప్రతిరోజు ఇంట్లో నుంచి వచ్చే చెత్త చెదరంతా తొలగించడానికి సాలిడ్ వేస్ట్ సిస్టమ్స్, అదేవిధంగా వర్షాకాలం వర్షాలు వస్తే నీళ్లు పోవడానికి చక్కటి డ్రైన్స్, రోడ్స్, లైట్స్, ఇవన్నీ బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. అదైన తర్వాత స్కూల్స్, హాస్పిటల్స్, పార్కులు ఇవన్నీ కావాలి. అయితే ఏది ఏమైనప్పటికీ ఆర్థికంగా ఇబ్బందులున్నా ప్రజలు ఎంతో నమ్మకంతో మనం గెలిపించారు. చేయాలని ఉద్దేశం ఈరోజు మున్సిపల్ శాఖకి దాదాపు 32,000 కోట్ల రూపాయలు అనేక ప్రాజెక్టుల ద్వారా కేంద్రం, రాష్ట్రం ద్వారా శాంక్షన్ చేయడం జరిగింది. దాంట్లో కొండపల్లి మున్సిపాలిటీకి, ఈ యొక్క మున్సిపాలిటీకి డిఫరెంట్ ప్రాజెక్టులలో ఒకటి యుఐడిఎఫ్ అర్బన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ ఫండ్ అనే ద్వారా 46 కోట్లు శాంక్షన్ చేశారు. అంతా ఇంత కాదు, 46 కోట్లు. యూసిఎఫ్ అర్బన్ ఛాలెంజ్ ఫండ్ 25% కేంద్రం ఇస్తుంది, 75% మళ్ళీ మనం పెట్టుకోవాలా. దాని కింద 25 కోట్లు ఇచ్చారు. ఆ 25 కోట్లు డ్రైన్స్, ఈ యొక్క మున్సిపాలిటీలో ఉన్న అన్ని డ్రైన్స్, కచ్చా డ్రైన్స్ అన్నిటినీ పక్కా డ్రైన్స్గా చేయడానికి 25 కోట్లు పెట్టడం జరిగింది. అదేవిధంగా నిన్నే హ్యామ్ కింద మరొక 25 కోట్లు శాంక్షన్ చేశారు. డ్రైన్సే కాకుండా ఆ మున్సిపాలిటీలో ఉన్న కచ్చా రోడ్లు, అదేవిధంగా పార్కులు, సెంటర్ డివైడర్ లైట్లు, ఈ 4 చేసుకోవడానికి ఎస్టిమేషన్ చేసి 25 కోట్లు, మొత్తం 96 కోట్ల రూపాయలు ఒక మున్సిపాలిటీ. బహుశా నాకు తెలిసి స్వతంత్రం వచ్చిన తర్వాత ఇన్ని వేల కోట్లు మున్సిపాలిటీస్కి ఖర్చు పెట్టేది ఎప్పుడు జరగల. బహుశా నాకు తెలిసి ఈ మున్సిపాలిటీకి కూడా గత 20 సంవత్సరాల్లో కూడా కలిసి కూడా కాబట్టి 96 కోట్లు అనేది ఒక చిన్న మున్సిపాలిటీకి చాలా చాలా మంచి అమౌంట్. అంతేకాకుండా రాష్ట్రంలో 123 మున్సిపాలిటీస్కి ఇదే విధంగా వాటి పాపులేషన్ బేస్ చేసుకొని చేశారు. గౌరవ ముఖ్యమంత్రి గారికి ప్రజల తరఫున ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ ఇవన్నీ కూడా రాబోయే 1 year నుంచి 2 years లోపల పూర్తి చేయాలని ఆదేశించారు. ఆ విధంగా ఇవన్నీ కంప్లీట్ చేయడం జరుగుతుంది. 7వ వార్డులో మోటార్ మరమ్మతులకు గురి కావడంతో నీటి కోసం ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారని బుచ్చి టౌన్ ఆర్గనైజేషన్ సెక్రటరీ సుభాని తెలిపారు. సమస్యలను ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి దృష్టికి తీసుకెళ్లడంతో ఆమె వెంటనే స్పందించి సమస్యను పరిష్కరించారు. దీంతో వార్డు ప్రజలందరూ ఎమ్మెల్యేకి ధన్యవాదాలు తెలియజేసినట్లు చెప్పారు. నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాలెం మున్సిపాలిటీ పరిధిలోని 7వ వార్డులో నెలకొన్న నీటి సమస్యను కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్రెడ్డి సత్వరమే పరిష్కరించారని బుచ్చి టౌన్ ఆర్గనైజేషన్ సెక్రటరీ సుభాని తెలిపారు. మోటార్ మరమ్మతులకు గురి కావడంతో నీళ్లు రాక ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారన్నారు. సమస్యను ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లడంతో ఆమె వెంటనే స్పందించి మున్సిపల్ కమిషనర్ చిన్నబాబుకు ఆదేశాలు ఇవ్వడంతో సమస్య పరిష్కారం అయిందన్నారు. దీంతో స్థానిక ప్రజలు హర్షం వ్యక్తం చేస్తూ ఎమ్మెల్యేకి ధన్యవాదాలు తెలిపినట్లు చెప్పారు. జుంజప్ప ఆలయంలో గుర్తు తెలియని దుండగులు పడ్డారు. సుమారు 4 కేజీలకు పైగా స్వామి వెండి ఆభరణాలను దోచుకెళ్లారు. దీంతో గ్రామస్తులు ఆందోళన వ్యక్తం చేశారు.
భక్తుల కానుకలకు ఆలయంలో రక్షణ కల్పించేలా అధికారులు చర్యలు చేపట్టాలని గ్రామస్తులు భక్తులు కోరుతున్నారు. కళ్యాణదుర్గం పరిధిలోని జుంజునప్ప దేవాలయంలో దొంగలు బీభత్సం సృష్టించారు. భక్తులు మొక్కులు తీర్చుకొని సమర్పించిన వెండి ఆభరణాలను గుర్తు తెలియని దుండగులు అపహరించారు. 4 కేజీలకు పైగా వెండి చోరీ కావడంతో గ్రామస్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం మున్సిపాలిటీ పరిధిలోని ముదికల్లు గ్రామంలో ఈ ఘటన చోటు చేసుకుంది. రాత్రి సమయంలో ఆలయంలోకి ప్రవేశించిన దుండగులు భక్తులు 10 ఏళ్లుగా మొక్కులు రూపంలో సమర్పించిన వెండి ఆభరణాలను మొత్తం అపహరించినట్లు తెలుస్తోంది. 4 కేజీలకు పైగా వెండి చోరీకి గురైనట్లు ఆలయ నిర్వాహకులు చెబుతున్నారు. అయితే ఇదే జుంజునప్ప ఆలయంలో గతంలోనూ 3-4 సార్లు చోరీ జరిగినట్లు గ్రామస్తులు చెబుతున్నారు. వరుసగా ఆలయంలో చోరీలు జరుగుతుండటంపై భక్తులు, గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దేవాలయాలను టార్గెట్ చేస్తున్న దొంగలపై పోలీసులు ప్రత్యేక దృష్టి పెట్టాలని గ్రామస్తులు కోరుతున్నారు. గత చోరీలతో పాటు తాజా ఘటనపై దర్యాప్తు చేసి నిందితులను గుర్తించి కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. వరుస చోరీలకు చెక్ పెట్టడంతో పాటు జుంజునప్ప ఆలయానికి పటిష్టమైన భద్రత కల్పించాలని గ్రామస్తులు కోరుతున్నారు. భక్తుల కానుకలకు రక్షణ కల్పించేలా ఆలయంలో భద్రతా చర్యలు చేపట్టాలని విజ్ఞప్తి చేస్తున్నారు. మున్సిపాలిటీ పరిధిలో ముదిగల్ గ్రామంలో ఉన్న జుంజప్ప దేవాలయంలో గురువారం రాత్రి సుమారు 4 కేజీల వెండి దొంగలు బీభత్సం సృష్టించారు. ఆభరణాల నుంచి గత 10 సంవత్సరాలుగా గ్రామస్తులు దేవాలయం చాలా మొక్కుబడిగా తీర్చుకునేవారు. జుంజప్ప దేవాలయంలో కానుకలు సమర్పించి అవి దొంగల బీభత్సం సృష్టించేందుకు జుంజప్ప దేవాలయంలో దొంగతనం జరిగింది. 4 కేజీలు వెండి పోయింది. మాది ముదిగల్ గ్రామం మున్సిపాలిటీ పరిధిలోని జుంజప్ప దేవాలయంలో 4 కేజీలు వెండి పోయినది. గుర్తు తెలియని దుండగులు రాత్రి వేళల సమయాల్లో దోచుకెళ్లినట్లు ఊరి గ్రామ ప్రజలు తెలియజేస్తున్నారు. తాటిమొక్కలపాళ్యం ప్రభుత్వ పాఠశాలలో వంటగది సమస్యలను ప్రధానోపాధ్యాయులు, యూనియన్ సభ్యులు కలిసి రాణెమ్మకు తెలియజేశారు. ఇందుకు స్పందించిన దాత రాణెమ్మ తన సొంత నిధులతో పాఠశాలలో వంటగదిని నిర్మించి ఇచ్చారు. గ్రామస్తులు, ఉపాధ్యాయులు దాతకి అభినందనలు తెలియజేశారు. ప్రభుత్వ పాఠశాల అభివృద్ధికి తన వంతు సహాయం అందిస్తూ ఉదారతను చాటుకున్నారు దాత రాణెమ్మ. పుంగనూరు మండలం తాటిమొక్కలపాళ్యం ప్రభుత్వ పాఠశాలలో వంటగది నిర్మాణానికి స్థలాన్ని విరాళంగా అందించడంతో పాటు కేవలం 15 రోజుల్లోనే వంటగది నిర్మించి ఇచ్చారు. పాఠశాలలో వంటగది సమస్యను ప్రధానోపాధ్యాయురాలు తన యూనియన్ సభ్యులతో కలిసి స్థానిక దాత రాణెమ్మ దృష్టికి తీసుకెళ్లారు. విషయం తెలుసుకున్న వెంటనే తన సొంత స్థలాన్ని పాఠశాల కోసం ఇచ్చేందుకు ముందుకు వచ్చారు. సుమారు 20 నుంచి 25 లక్షల రూపాయల మార్కెట్ విలువ కలిగిన స్థలాన్ని ప్రభుత్వ పాఠశాలకు విరాళంగా ఇవ్వడంతో పాటు వంటగది నిర్మించి ఇవ్వడం పట్ల పలువురు అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా జనసేన నాయకులు కుమార్ రాయల్, ఎంఈఓ రెడ్డన్నశెట్టి, ఉపాధ్యాయులు, విద్యార్థుల తల్లిదండ్రులు, స్థానికులు దాత రాణెమ్మను ఘనంగా సన్మానించారు. అనంతరం నూతనంగా నిర్మించిన వంటగదిని దాత రాణెమ్మ చేతుల మీదుగా ప్రారంభించారు. ఈ సందర్భంగా జనసేన నాయకులు కుమార్ రాయల్ మాట్లాడుతూ సమాజం కోసం తనకున్న దాంట్లో కొంతైనా ఇవ్వాలనే ఆలోచనతో రాణెమ్మ కోట్ల విలువైన ఆస్తులో భాగంగా సుమారు 20 నుంచి 25 లక్షల రూపాయల విలువైన స్థలాన్ని ప్రభుత్వ పాఠశాలకు ఇవ్వడంతో పాటు వంటగది నిర్మించి ఇవ్వడం ఎంతో గొప్ప విషయమన్నారు. సమాజంలో ఇలాంటి దాతలు చాలా అరుదుగా ఉంటారని, రాణెమ్మ దాతృత్వాన్ని ప్రతి ఒక్కరూ ఆదర్శంగా తీసుకోవాలని కోరారు. దాత రాణెమ్మ మాట్లాడుతూ ప్రతి మనిషి తనకు ఉన్న దాంట్లో కొంతైనా సమాజానికి ఉపయోగపడేలా చూడాలని పిలుపునిచ్చారు. తన కుమార్తెలు సునీత, అనిత ఇదే పాఠశాలలో చదివి ప్రస్తుతం వైద్య వృత్తిలో ఉన్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు ఎంఈఓ రెడ్డన్నశెట్టి, మున్సిపల్ హైస్కూల్ హెచ్ఎం సుబ్రహ్మణ్యం, ఎస్జీటీ రమణ, పంచాయతీ సెక్రటరీ బి నాగేంద్ర, టీడీపీ నాయకులు హేమంత్, రాజేష్, జనసేన నాయకులు ఉదయ్, ఉపాధ్యాయులు, విద్యార్థులు, విద్యార్థుల తల్లిదండ్రులు, స్థానికులు పాల్గొన్నారు. అందరికీ, సార్లకి, వచ్చిండే వీళ్ళకి అందరికీ, పిల్లోళ్ళకి, పేరెంట్స్కి అందరికీ ధన్యవాదాలు. స్కూల్కి నేను వంటగదికి జాగా ఇచ్చి రూమ్ కట్టించి ఇచ్చినాను. 15 రోజుల్లోనే కట్టి ఇచ్చేసినాను స్కూల్కి. ఈరోజు ఫంక్షన్ చేసినారు మేడం గారు, నాన్నమ్మ గారు. చాలకు ఒక పెద్ద పండగ ఉత్సవం మాకు. ఎందుకంటే అన్నం పెట్టడం అనేది పరబ్రహ్మ స్వరూపము. అలాంటి ఒక ఫెసిలిటీ స్కూల్లో లేకపోవడం అనేది కొంచెం బాధ అనిపించింది. ఒకేసారి అడిగినాము. ఆమె మనసు మామూలుగా ఎట్లుంటారో తెలియదు కానీ చాలా చక్కగా ఒకే మాట ఒప్పుకున్నారు. అడగడం కూడా నేను ఒకటిగా వెళ్ళి అడగలేదు. మా ఎస్టీ యూనియన్ అందరూ వచ్చినారు. నాకు అనిపించింది ఈ ప్లేస్ ఉంటే బాగుండు, అడుగుదాము అని. అందరం కలిసి ఒకసారిగా అడిగినాము. ఎస్టీ యూనియన్ ఆల్రెడీ సార్ వాళ్ళందరికీ కాల్ చేసి ఉంటే సార్ వాళ్ళందరూ వచ్చినారు. మా
యూనియన్ తరఫున ఒక మాట అడిగిన, అమ్మ ఇలా ప్లేస్ ఇవ్వండి అని. ఆమె వెంటనే ఒప్పుకున్నారు. వితిన్ డేస్లో రిజిస్టర్ ఆఫీస్కి వెళ్ళి రిజిస్టర్ చేయించేసి వెంటనే ఆమె కన్స్ట్రక్షన్ చేసేసి స్కూల్కు అమ్మ మొత్తం కంప్లీట్ చేసినా ఇంకేను ప్రోగ్రామ్ ఎప్పుడైనా పెట్టుకో, ఇక్కడే ఫుడ్ చేయించుకో పిల్లలకి, ఇంకేం ప్రాబ్లం లేదు అని చెప్పి లైటింగ్, వెంటిలేషన్, ఎయిర్ అంతా చక్కగా చూసి మరి మాకు నిర్మాణం చేయించినారు. సరుకుల దుకాణాలకు వెళ్లిన వినియోగదారులు ఒక్కసారిగా షాక్కు గురవుతున్నారు. రోజుల వ్యవధిలోనే నిత్యావసర ధరలు రెట్టింపు కావడం చూసి బెంబేలెత్తిపోతున్నారు. ధాన్యాగారానికి అన్నపూర్ణాంధ్రప్రదేశ్గా పేరుగాంచిన మన రాష్ట్రంలోనూ బియ్యం కొరతతో ధరలు పెరగడం పట్ల విస్మయం, అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఉన్నపలంగా ధరలు ఎందుకు పెరిగాయి? పాలకులు ఏం చేస్తున్నారు? బియ్యం ధరలను నియంత్రించాల్సిన వ్యవస్థలు ఏం చేస్తున్నాయి? తెలుసుకోవాలంటే వాచ్ ది ఎంత్ర న్యూస్. నెల రోజులుగా బియ్యం ధరలు పెరుగుతూ వస్తున్నాయి. అయినా వినియోగదారులు భరిస్తూ వచ్చారు. కానీ కీలకమైన నూనె, చక్కెర, బెల్లం, ఉల్లిగడ్డల ధరలు రోజుల వ్యవధిలోనే రెట్టింపు కావడంతో హడలిపోతున్నారు. మరోపక్క తామేమీ తక్కువ కాదన్నట్లు కూరగాయల ధరలు మండిపోతున్నాయి. నెల రోజుల కిందట 25 కిలోల బియ్యం బ్యాగ్ కావలిలాంటి పట్టణంలో 1100 రూపాయలకు ఇచ్చేవారు. ప్రస్తుతం ఇదే 25 కిలోల బియ్యం 1700 నుంచి 1800 రూపాయలకు అమ్ముతున్నారు. వాస్తవంగా గత ఖరీఫ్, రబీలో ధాన్యం బాగానే పండాయి. రాష్ట్రంలో రేపల్లె, చీరాల, బాపట్ల, నెల్లూరు వంటి ప్రాంతాల మిల్లుల నుంచి బియ్యం సరఫరా అవుతున్నాయి. ఈ బిల్లులకు పుట్టి ధాన్యం 15,000 నుంచి 18,000 రూపాయలు సేకరించారు. కానీ ఉన్నపలంగా బియ్యం ధరలు పెరగడం పెద్ద మిస్టరీగా మారింది. ఇదేమని అడిగితే ధాన్యం బాగా ఎక్స్పోర్ట్ అయ్యాయని, అందుకే కొరత ఏర్పడినట్లు సాకులు చెబుతున్నారు. ఇక చిత్తూరు నుంచి బెల్లం వస్తుంది. ఇక్కడ చెరుకు కొరతగా చూపిస్తున్నారు. కర్నూలులో ఉల్లి సాగు తగ్గిందని, అందుకే మహారాష్ట్రలో ఉల్లి ధరలు పెరిగాయని చెబుతున్నారు. ఇలా కిలో బెల్లం 50 రూపాయల నుంచి 80 రూపాయలకు, కిలో చక్కెర 45 రూపాయల నుంచి 80 రూపాయలకు, కిలో ఉల్లిగడ్డలు 25 రూపాయల నుంచి 55 రూపాయలకు పెరిగాయి. ఇక ఇరాన్ యుద్ధం సాగు చూపిస్తూ పామాయిల్ లీటరు 110 రూపాయల నుంచి 150 రూపాయలకు, సన్ఫ్లవర్ ఆయిల్ 150 రూపాయల నుంచి 180 రూపాయలకు పెరిగింది. ఇంత అనర్థాలకు పాలకులు ముందు చూపు లేకపోవడం, వాణిజ్య పంటలు పండించే రైతులకు ప్రోత్సాహకాలు, మార్కెటు సదుపాయం కల్పించడంలో విఫలం కావడంతోనే ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. రాష్ట్ర అవసరాలను పక్కనబెట్టి బియ్యం ఎక్స్పోర్టుకు ఏ విధంగా అనుమతులు ఇస్తారని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. ఇక బ్లాక్ మార్కెట్ను నిరోధించడంలో ఆయా శాఖలు పూర్తిగా విఫలమవుతున్నాయి. వీరు పూర్తిగా మామూళ్ల మత్తులో జోగుతున్నారన్న విమర్శలు ఉన్నాయి. ప్రతిపక్షంలో ఉండగా నిత్యావసర ధరలపై గొంతు చించుకొని విమర్శించే పాలకులు అధికారంలోకి రాగానే బ్లాక్ మార్కెట్ సృష్టించే వారికే దాసోహం అంటున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. ఏది ఏమైనా పెరిగిన ధరలతో ఏమి కొనేటట్లు లేదు, ఏమి తినేటట్లు లేదు, నాగులో నాగన్నా అంటూ ప్రతి ఇంటిలో పాట పాడుకుంటూ సాగిపోవడమే అన్న తీరు కానొస్తోంది. ఇప్పటికైనా కూటమి ప్రభుత్వం పెరిగిన ధరల నియంత్రణపై దృష్టి సారించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. నడుచుకుంటూ ఇంటికి వెళుతున్న వ్యక్తిని ట్రాక్టర్ వేగంగా వచ్చి ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఆ వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. దీంతో కుటుంబ సభ్యులు, సిపిఎం నాయకులు డెడ్ బాడీ రోడ్డుపైనే బైఠాయించి ఆందోళనకు దిగారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని బాధితులతో మాట్లాడారు. న్యాయం జరిగే వరకు ఇక్కడి నుంచి కదిలే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు. దీంతో ఇరువురి మధ్య వాగ్వాదం జరిగింది. ఈ సంఘటన టీపీ గూడూరులో చోటు చేసుకుంది. నెల్లూరు జిల్లా తోటపల్లి గూడూరు మండలం కృష్ణారెడ్డిపాలెం సమీపంలో గురువారం రాత్రి ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. వేగంగా వచ్చిన ట్రాక్టర్ ఢీకొనడంతో కృష్ణారెడ్డిపాలెం గ్రామానికి చెందిన దామవరం మహేష్ అక్కడికక్కడే దుర్మరణం చెందాడు. బాధితుల కథనం మేరకు మృతుడు మహేష్ రాత్రి సమయంలో బహిర్భూమికి వెళ్లి తిరిగి ఇంటికి వస్తుండగా వెనుక నుంచి వచ్చిన ట్రాక్టర్ అతన్ని ఢీకొట్టింది. ప్రమాదంలో మహేష్ తలకు తీవ్ర గాయమై రక్తం మడుగులో ప్రాణాలు కోల్పోయాడు. కోవేరపాలెం గ్రామానికి చెందిన డ్రైవర్ లైట్లు లేకుండా ట్రాక్టర్ నడపడం వల్లే ఈ ఘోరం జరిగిందని స్థానికులు మండిపడుతున్నారు. ప్రమాద సమాచారం అందుకున్న తోటపల్లి గూడూరు పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం నెల్లూరు జీజీహెచ్ ఆసుపత్రికి తరలించేందుకు ప్రయత్నించగా సమాచారం అందుకున్న సిపిఎం నాయకులు ఆధ్వర్యంలో మృతుడి కుటుంబ సభ్యులు, గ్రామస్తులు పోలీసులను అడ్డుకున్నారు. మృతుడి కుటుంబానికి పూర్తి స్థాయిలో న్యాయం జరిగే వరకు, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకునే వరకు మృతదేహాన్ని పోస్టుమార్టంకు పంపించేదే లేదంటూ రోడ్డుపైనే తీవ్ర ఆందోళనకు దిగారు. దీంతో అక్కడ తీవ్ర ఉద్రిక్త వాతావరణం నెలకొనింది. పోలీసులు బాధిత కుటుంబంతో చర్చలు జరుపుతున్నారు. మీరు అభిప్రాయం పోగొట్టినా నాకే ఇబ్బంది లేదు, ఎందుకంటే గ్రామస్తులు కాదని నేనేం చేయలేను.
స్టేషన్లోనే మాట్లాడండి. మీరేం లక్ష్యం కోసం పని చేయట్లేదు సార్. ఆ కుటుంబానికి ఏదైనా కావాలి కాదు సార్, ఆ కుటుంబానికి భరోసా చెప్పండి. తిరుపతి జిల్లా పెళ్లకూరు మండలం చెంబాడిపాలెం జాతీయ రహదారిపై శుక్రవారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. రోడ్డు పక్కన మరమ్మతులకు గురై ఆగి ఉన్న కట్టెల లోడు లారీని కర్ణాటక ఆర్టీసీకి చెందిన ఓల్వా బస్సు వెనుక నుంచి వేగంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బస్ డ్రైవర్తో పాటు 16 మంది ప్రయాణికులు తీవ్రంగా గాయపడ్డారు. బెంగళూరు నుంచి 16 మంది ప్రయాణికులతో నెల్లూరుకు బయలుదేరిన కేఎస్ఆర్టీసీ వోల్వో బస్సు చెంబడిపాలెం జాతీయ రహదారి వద్దకు చేరుకునే సమయంలో ఈ ప్రమాదం జరిగింది. కట్టెల లోడుతో మరమ్మతులకు గురై రోడ్డు పక్కన నిలిపి ఉంచిన లారీని బస్సు ఢీకొనడంతో బస్సులోని ప్రయాణికులకు తీవ్ర గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న పెళ్లకూరు ఎస్ఐ ఆదిలక్ష్మి సిబ్బందితో కలిసి హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకున్నారు. క్షతగాత్రులను 108 వాహనాల ద్వారా నాయుడుపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. గాయపడిన వారిలో 2 పరిస్థితి విషమంగా ఉండడంతో ప్రథమ చికిత్స అనంతరం మెరుగైన వైద్యం కోసం నెల్లూరుకి తరలించారు. ప్రమాదంలో చిన్నారులు కూడా ఉండడంతో ఆసుపత్రి వద్ద హృదయ విదారక దృశ్యాలు కనిపించాయి. గాయాలతో బాధపడుతున్న తల్లిదండ్రులను చూసి చిన్నారులు కన్నీటి పర్యంతమవడం అక్కడున్న వారిని కంటతడి పెట్టించింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ ఆదిలక్ష్మి తెలిపారు. కాళహస్తి తిరుపతి కాళహస్తి కోల్కాంతి వాష్రూమ్ ఆగినాక ఎక్కిన తర్వాత పడుకున్నాను. తెలియదు ఆలోచన పైనుంచి ఏం జరిగింది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఘనంగా రాఖీ పౌర్ణమి పండుగ, సోదరులకి రాఖీలు కట్టిన సోదరీమణులు. వేస్ట్ ప్లాంటు పనులపై మంత్రి నారాయణ సమీక్ష. డంపింగ్ యార్డు రహిత మున్సిపాలిటీలుగా ఏపీని మార్చడమే కూటమి లక్ష్యమని వ్యాఖ్య. చిట్టేపల్లిలో జగనన్న లేఅవుట్లు, కాలనీలను పరిశీలించిన మాజీ మంత్రి కాకాని. లేఅవుట్లలో గ్రావెల్ దోపిడీకి పాల్పడితే ఖబర్దారని హెచ్చరిక. రైతాంగ సమస్యలపై తక్షణమే స్పందించిన మంత్రి ఆనం. రైతులకి ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలని అధికారులకు ఆదేశం. పెళ్లకూరులో రోడ్డు ప్రమాదం. ఆగి ఉన్న కట్టెల లోడ్ లారీని ఢీకొట్టిన కర్ణాటక ఆర్టీసీ వోల్వో బస్సు. 17 మందికి తీవ్ర గాయాలు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.